యూనివర్సిటీ నుంచి నిన్న సాయంత్రం ఒక సర్క్యులర్ని రిలీజ్ చేయడం జరిగింది. అది చాలా అప్రజాస్వామికంగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి యాజిటేషన్స్ చేయడానికి కానీ ప్రొటెస్ట్ చేయడానికి కానీ కనీసం స్లోగన్స్ కూడా ఇవ్వడానికి వీల్లేదని, ఒకవేళ ఇచ్చిన పక్షంలో అరెస్టులు చేస్తాం, కఠిన చర్యలు తీసుకుంటామని కూడా యూనివర్సిటీ సర్క్యులర్ని రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ముక్తకంఠంగా మేము ఖండిస్తున్నాం. వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి యాజిటేషన్స్ చేయడం వల్ల అకాడమిక్ వాతావరణానికి భంగం కలుగుతుందని, అడ్మినిస్ట్రేటివ్ ప్రాపర్గా వర్క్ చేయడానికి పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ లేదు కాబట్టి దీన్ని బ్యాన్ చేస్తున్నామని చెప్తున్నారు. మేము విద్యార్థి సంఘాలుగా మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం, అకాడమిక్ వాతావరణాన్ని మంచిగా నెలకొల్పాలని ఉస్మానియా యూనివర్సిటీలో మీరు చేయదలుచుకుంటే ముందు వేకెంట్గా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల గురించి మీరు మాట్లాడండి. ఈరోజు అడ్మినిస్ట్రేషన్ నుండి ఇక్కడ 40 మంది విద్యార్థులు అడ్మిషన్ పొంది ఆర్ట్స్ కాలేజ్లో అడుగు పెడితే కూర్చోవడానికి 40 బల్లలు లేవు. వాటి గురించి మీరు మాట్లాడండి అని వైస్ ఛాన్సలర్ గారికి మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు లేకుండా గర్ల్స్ హాస్టల్లో కనీసం తాగడానికి ప్రతి ఫ్లోర్లో ప్రాపర్ వాటర్ లేవు, వాష్రూమ్స్ లేవు. కనీసం ఇక్కడ నుండి ఆర్ట్స్ కాలేజ్ నుండి నడిచిపోవడానికి వీధి లైట్లు లేవు. ఆ డబ్బుల గురించి వాటి గురించి మీరు మాట్లాడకుండా కనీసం ప్రజాస్వామికంగా మా హక్కుల గురించి మేము మాట్లాడుతుంటే మా గొంతు నొక్కాలనుకోవడం సరికాదని కూడా వైస్ ఛాన్సలర్ గారిని మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే మీరు ఏదైతే మీరు రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ ఉందో వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ప్రతి నాయకులని, ప్రజాస్వామిక వాదులను అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఉద్యమాన్ని ఇక్కడ నిర్మిస్తామని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. Hey!